Hello, hi friends. Welcome to our channel Jobs for You. ఫ్రెండ్స్ ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. మరి మన ఛానల్లో ఇప్పుడు రెండు సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. ఒకటి సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసులు కండక్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రీసెంట్గా 2 days బ్యాక్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఇంగ్లీష్ గ్రామర్ గురించి మనం క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఇన్ కేస్ సైకాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోలు మరి ఎవరైనా చూడనటువంటి వారు ఉంటే మీరు ఆ వీడియోలు ఒకసారి చూడండి. మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి సైకాలజీ ఫోల్డర్లో కనుక వెళ్ళినట్టయితే మీకు ప్రీవియస్ వీడియోస్ మీకు కనపడతాయి. సో దాదాపుగా 8 నుంచి 9 మార్కులకి కవర్ అయ్యేటువంటి లెసన్స్ అన్నీ కూడా ప్రీవియస్ 4th క్లాస్ అంటే మీకు పార్ట్ 4 వరకు, అంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 4 అంటే 4 క్లాసుల్లో 8 నుంచి 9 మార్కుల వరకు కవర్ అయ్యేటువంటి బిట్స్ని మేము ఆ పాఠాల్లో మరి చర్చించడం జరిగింది. మరి చాలా యూస్ఫుల్గా ఉంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఎవరైనా చూడనటువంటి వారు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అవి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో అంత మాత్రమే కాదండి, ఆ వీడియోలకి అంటే ఆ లెసన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫార్మేట్ని కూడా మీకు అందుబాటులోనే ఉంచాం డిస్క్రిప్షన్లో. కనుక ఏ వీడియో అయితే మీరు చూస్తున్నారో ఆ వీడియోకి సంబంధించినటువంటి ఆ లెసన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్స్లో మీకు లింక్ లభిస్తుంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కావాల్సినటువంటి వారు డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్లోకి వెళ్తే కేవలం ఆ పర్టికులర్ లెసన్కి సంబంధించే కాదు, ఇంకా అనేక మేము ముందు నిర్వహించినటువంటి క్లాసెస్కి సంబంధించినటువంటి, కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి, రాబోయేటువంటి క్లాసెస్కి అప్లోడ్ చేయబోయేటువంటివి ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లోనే మీకు అందుబాటులో ఉంటాయి పీడిఎఫ్ ఫార్మాట్స్. సో వెబ్సైట్ని కూడా మీరు డైలీ ఫాలో అవ్వడానికి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ గ్రామర్ అంటే తెలుగు అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతం చాలా ఇంగ్లీష్ మీడియం వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా మెండుగా ఉన్నట్లుగా మనకి వార్తలు వస్తూనే ఉన్నాయి, రోజు ఏదో ఒక వార్త. కాబట్టి ఇంగ్లీష్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంగ్లీష్ని ఎవరు మిస్ చేయకండి ఫ్రెండ్స్, ఆ క్లాసెస్ని ఖచ్చితంగా మిస్ చేయకండి. సో ఆ గ్రామర్ క్లాసెస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ 2 days బ్యాక్ స్టార్ట్ చేసాం. 2 క్లాసులు అయిపోయి 3rd క్లాస్ మరి రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ కూడా మీరు ఆ గ్రామర్కి సంబంధించినటువంటి క్లాసెస్ని కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. తెలుగు అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని తెలుగు నుండి ఇంగ్లీష్ గ్రామర్ని ఎలాగ ఈజీగా నేర్చుకోవడం అనే విధంగా మరి ఆ క్లాసెస్ని మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. సో మీకు ఇష్టమైతే మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. సరే, ఈరోజు అయితే మళ్ళీ సైకాలజీకి సంబంధించినటువంటి క్లాస్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. మీకు తెలిసినటువంటి విషయం, గత 2.5 week నుంచి సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ నిర్వహించలేకపోయాం పలు కారణాలను బట్టి. అందుని బట్టి మమ్మల్ని క్షమించండి. ఇక మీదట అయితే ఎటువంటి లేట్ కాకుండా మరి రెగ్యులర్గా మీకు సైకాలజీ క్లాసెస్ని ఒక క్లాస్ని మీకు అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు సైకాలజీ అండ్ మెథడాలజీలో మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏంటంటే వికాసంలోని వివిధ దశలు. వికాసంలోని వివిధ దశలు మరియు వికాసంలోని రకాలు, వాటి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాలు. వికాసంలోని వివిధ దశలు, అదేవిధంగా వికాసంలోని రకాలు, ఎన్ని రకాలు, వికాసం ఎన్ని రకాలు, అదేవిధంగా వాటి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాలు. ఈ లెసన్ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో నేర్చుకోబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ ఇట్. సో మనం లేట్ చేయకుండా ఈరోజు క్లాస్ వికాసంలోని వివిధ దశలు మరియు వికాసంలోని రకాలు, వికాసం ఎన్ని రకాలు, అవి ఏవి, సో వాటి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధానికి సంబంధించినటువంటి క్లాస్లోనికి వెళ్దాం. పీడిఎఫ్ ఫార్మాట్లోకి వెళ్ళి మనం దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. శిశు వికాసం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి చాప్టర్ తమ్నైలో చూసినట్టుగా అది 4th చాప్టర్, వికాసంలోని వివిధ అంశాలు. తమ్నైలో వికాసంలోని వివిధ దశలు, వికాసంలోని వివిధ రకాలు అనేటువంటి ఆ టైటిల్ ఇవ్వడం జరిగింది. సో అది మీరు లెసన్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అది వికాసంలోని వివిధ అంశాలు అంటే వివిధ అంశాల్లోనే వికాస దశలు, వికాసంలోని వివిధ దశలు వస్తాయి. అదేవిధంగా వికాసం ఎన్ని రకాలు అనేటువంటి టాపిక్ కూడా వివిధ అంశాలలో మనకి ఆ రెండు కూడా మనకి వస్తాయన్నమాట. సో అంత మాత్రమే కాకుండా ఈ లెసన్లో మనం నేర్చుకోబోయే మరొక అంశం ఏంటంటే ఆ వికాస దశలు మరియు వికాసంలో ఉన్నటువంటి పలు రకాలు, వాటి మధ్య పరస్పర సంబంధం, వాటి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని కూడా మనం ఈ వీడియోలో చర్చించబోతూ ఉన్నాం.
సో మనం కనుక చూసుకుంటే మానవ జీవితం అనేది అది జీవితాంత ప్రక్రియ. ఇది మనకు చాలా క్లియర్గా ఎన్నో వీడియోల్లో, మనం ప్రీవియస్ వీడియోల్లో ఎన్నోసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చెప్పుకున్నటువంటి మాట. మానవ జీవితం అనేది ఒక జీవితాంత ప్రక్రియ. మనిషి తల్లి గర్భంలో పడినప్పటి నుంచి కూడా మరణం చెందేంత వరకు కూడా అది జీవితాంతం కొనసాగేటువంటి ఒక ప్రక్రియగా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి మానవ వికాసాన్ని, అంటే ఆయా దశల్లో మానవ వికాసం అనేది అది కూడా అది జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ. మనిషి శిశువు తల్లి గర్భంలో పడినప్పటి నుంచి కూడా మనిషి మరణించేంత వరకు కూడా మనిషి జీవితం అనేది ఒక జీవితాంత ప్రక్రియ అనేది ఎలాగూ వాస్తవమో, ఆయా స్టేజ్ల్లో ఖచ్చితంగా వికాసం అనేది కూడా తల్లి గర్భంలో పడినప్పటి నుంచి మనిషి మరణించేంత వరకు కూడా ఈ వికాసం కూడా జీవితాంత ప్రక్రియ అనమాట. జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ. దీన్ని మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం చర్చించాం. సో ఎలాగా జీవితాంత ప్రక్రియ అయిందని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చర్చించి, ఇన్కేస్ ఎవరైనా చూడనట్లయితే మీరు ప్రీవియస్ క్లాసెస్ మీరు చూడండి ప్లే స్టోర్లోకి వెళ్ళి. సో కాబట్టి జీవితాంతం కొనసాగేటువంటి అదొక ప్రక్రియ కాబట్టి వికాసం అనేది కూడా. సో ఈ మానవ వికాసాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి కొందరు సైకాలజిస్టులు, కొందరు కవులు, కొందరు తత్వవేత్తలు ఈ మానవ జీవితాన్ని కొన్ని దశలుగా విభజించడం జరిగిందనమాట. అంటే తల్లి గర్భం నుంచి మనం శిశువుగా భూమి మీదకి వస్తాం. సో భూమి మీదకి వచ్చిన కాడి నుంచి మనిషి మరణించేటువంటి ఆ చివరి దినం వరకు కూడా మనిషి జీవించి ఉన్నటువంటి దినాలను కొన్ని దశలుగా, అంటే కొన్ని సంవత్సరాలు అట్లాగా, పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం ఒక దశ, పలానా సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మరొక దశ అంటూ కొన్ని దశలుగా విభజించడం జరిగిందనమాట. ఎందుకోసం అలాగంటే మానవ వికాసాన్ని, అంటే జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ, ఈ వికాసం అనేది ఏ ఏ దశలో ఏ విధంగా అభివృద్ధి చెందుతూ కొనసాగుతూ ఉంటుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, ఈజీగా ఎగ్జామిన్ చేయడానికి, ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి ఈ విధంగా మరి సైకాలజిస్టులు, కవులు, తత్వవేత్తలు ఈ విధంగా మరి ఆ మానవ జీవితాన్ని కొన్ని దశలుగా విభజించడం జరిగిందనమాట. సో అలా విభజించినటువంటి వారిలో మనం ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వారు ఇద్దరు ఉన్నారు. వారిలో ప్రముఖులు ఎవరంటే ప్రముఖ ఆంగ్ల రచయిత, మనకు చాలా సుపరిచితమైనటువంటి రచయిత, ఎన్నోసార్లు పేరు ఉంటాం, ఆయన పేరు షేక్స్పియర్ అన్నమాట. ప్రముఖ ఆంగ్ల రచయిత షేక్స్పియర్ గారు ఈయన మానవ జీవితాన్ని 7 దశలుగా విభజించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇది. ప్రముఖ రచయిత షేక్స్పియర్ గారు మానవ జీవితాన్ని మరి వికాస దృక్పథంలో ఎన్ని దశలుగా ఆయన విభజించడం జరిగింది అనేటువంటి ప్రశ్న అడగచ్చు. సో ఆన్సర్ ఈజ్ 7 దశలు అన్నమాట. సో మనం మానవ జీవితాన్ని వికాస దృక్పథంలో 7 దశలుగా విభజించినటువంటి ప్రముఖ రచయిత ఎవరు లేదా వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే షేక్స్పియర్ గారు. ఈ విధంగా బిట్లు అడగటానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈయన మొదటి ప్రముఖ వ్యక్తి, మానవ జీవితాన్ని కొన్ని దశలుగా విభజించినటువంటి వారిలో మొదటిగా తెలియని ప్రముఖ వ్యక్తి, ఆయన పేరు షేక్స్పియర్. ఆయన 7 దశలుగా మానవ జీవితాన్ని విభజించారు. సో నెక్స్ట్ మరొక ఆయన ఎవరంటే ఆయన ఎలిజబెత్ హెర్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త తాను రాసిన డెవలప్మెంట్ సైకాలజీ అనేటువంటి గ్రంథంలో వ్యక్తి జీవితాన్ని 10 దశలుగా ఆయన వివరించడం జరిగిందనమాట. కాబట్టి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎలిజబెత్ హెర్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయన ఒక బుక్ను రాశారు. ఆ బుక్ పేరు డెవలప్మెంట్ సైకాలజీ. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డెవలప్మెంట్ సైకాలజీ అనేటువంటి వికాసం గురించి రాయబడినటువంటి పుస్తకం డెవలప్మెంట్ సైకాలజీని రచించిన మరి శాస్త్రవేత్త ఎవరు అని అడగచ్చు. ఎలిజబెత్ హెర్లాక్. లేదా ఎలిజబెత్ హెర్లాక్ గారి పేరు చెప్పి ఈయన రచించినటువంటి సైకాలజీ బుక్ ఏది అని అడగచ్చు. సో డెవలప్మెంట్ సైకాలజీ అనేటువంటి గ్రంథం. సో ఈ విధంగా అడగచ్చు. అదేవిధంగా మనం ఇందాక షేక్స్పియర్ గారి విధంలో చెప్పుకున్నట్లుగానే ఈయన కూడా మరి ఆ గ్రంథంలో ఈయన ఈ విషయాలన్నీ కూడా ప్రతిపాదించాడు. ఏంటంటే వ్యక్తి యొక్క జీవితాన్ని, మానవ జీవితాన్ని ఈయన 10 దశలుగా వివరించడం జరిగింది. షేక్స్పియర్ గారు 7 దశలుగా వివరిస్తే ఈయన 10 దశలుగా వివరించడం జరిగిందనమాట. ఎలిజబెత్ హెర్లాక్ అనేటువంటి ఈయన 10 దశలుగా వివరించడం జరిగింది. సో ఎలిజబెత్ హెర్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త మానవ జీవితాన్ని ఎన్ని దశలుగా వివరించారు వికాస దృక్పథంలో? సో 10 దశలుగా వివరించారు ఆన్సర్. సో ఈ విధంగా బిట్ అడిగేటువంటి అవకాశం. ఎప్పుడైనా నేను ఫస్ట్ క్లాస్ నుంచి మీకు చెప్తూనే ఉన్నానండి, ఎక్కడైతే శాస్త్రవేత్తల పేర్లు వినపడతాయో మీరు గుర్తుపెట్టుకోండి. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అది మన మైండ్లో ఉండాలి. సో ఎక్కడైతే శాస్త్రవేత్తల పేర్లు ఉంటాయో మనం దాన్ని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా దాని మీద బిట్ అడిగేటువంటి
ఛాన్సెస్ ఉన్నాయి. శాస్త్రవేత్తల పేర్ల మీద కనీసం సైకాలజీలో 3-4 బిట్లు అడుగుతారు. టోటల్గా అన్ని లెసన్స్లోంచి మనం చూస్తే శాస్త్రవేత్తల పేర్ల మీద 3-4 బిట్లు అడగడానికి అవకాశం ఉంది. సో మనం మస్ట్ అండ్ షుడ్గా అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆంగ్ల రచయిత షేక్స్పియర్ గారు మానవ జీవితాన్ని 7 రకాలుగా ఆయన వివరిస్తే, ఎలిజబెత్ హార్లాక్ గారు 10 దశలుగా ఆయన విభజించడం అనేది జరిగింది. అయితే అవేమనగా అంటే 10 దశలనే మరి ఇప్పుడు ఉన్నటువంటి అంటే 7 దశలని ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకోవట్లేదు ఎవరు, దాన్ని ఫాలో కాకుండా 10 దశలనే ఫాలో అవుతున్నారు. మనం చూస్తే సైకాలజిస్టులు కూడా ఉంటుంటారు కదా. సో సైకాలజిస్టులు కూడా మరి ఎలిజబెత్ హార్లాక్ గారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ప్రకారంగానే వాళ్ళు కూడా సైకాలజీ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నారు, సైకాలజీని చదువుకున్నారు, సైకాలజిస్టులుగా మారారు. కాబట్టి మనం కూడా దాని మీద దృష్టి పెట్టాలి. సో ఎలిజబెత్ హార్లాక్ గారు 10 దశలుగా మానవ జీవితాన్ని ఆయన వివరించడం జరిగింది. ఏంటా దశలు అంటే మొదటి దశ ఏంటి? నవజాత శిశువు దశ. నవజాత శిశువు దశ ఏంటంటే నవజాత శిశువు దశ. అది మొదటి దశ ఏంటి? నవజాత శిశువు దశ. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భం నుంచి బిడ్డ కడుపులో మరి బయటకు వచ్చిన ఆ తొలి దినం నుండి కూడా 2 వారాల వరకు కూడా దాన్ని నవజాత శిశువు దశ అంటారు. కొంతమంది 4 వారాల వరకు కూడా మనం భావించవచ్చు అని ప్రతిపాదించినటువంటి వారు ఉన్నారు. సో జస్ట్ మీకు గుర్తుండడం కోసం ఈ మాట నేను చెప్పాను. ఒకవేళ బిట్లో 4 వారాల వరకు అడిగినా కానీ మీరు నవజాత శిశువు కిందే మీరు ఆన్సర్ చేయొచ్చు, ఏమీ రాంగ్ కాదు అది. సో మొదటిది నవజాత శిశువు దశ. రెండవది శైశవ దశ, అంటే శిశువు దశ అన్నమాట. శైశవ దశ అది ఎప్పటి నుంచి అంటే 2 వారాలు కంప్లీట్ అయిపోయినటువంటి స్టేజ్ నుంచి 2 సంవత్సరాల వరకు కూడా కంప్లీట్గా. సో 2 సంవత్సరాల వరకు కూడా కంప్లీట్గా దాన్ని శైశవ దశ లేదా శిశు దశ అంటారు. మొదటిది నవజాత శిశువు దశ, రెండవది శైశవ దశ. మూడవది ఏంటి? మరి శైశవ దశ తర్వాత వచ్చేటువంటి దశ ఏంటంటే పూర్వ బాల్య దశ. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు. ఇది మొత్తం 3 సంవత్సరాలు ఉంటుంది. సో 3 నుంచి 5 వరకు ఉంటుంది. దాన్ని పూర్వ బాల్య దశ అంటారు. సో తర్వాత వచ్చేది ఉత్తర బాల్య దశ. ఎప్పుడైనా పూర్వ అనేది ముందు వస్తుంది, ఉత్తర అనేది తరువాత అన్నమాట. సో గుర్తుపెట్టుకోవాలి, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. సో ఉత్తర బాల్య దశ ఇప్పుడు 6 నుండి 10 సంవత్సరాలు. పూర్వ బాల్య దశ 3 నుంచి 5 అయితే ఉత్తర బాల్య దశ 6 నుంచి 10 సంవత్సరాల వరకు. సో తర్వాత వచ్చే దశ యవ్వన ఆరంభ దశ. యవ్వనారంభ దశ అంటే యవ్వన దశ అనుకుంటారు కామన్గా. యవ్వన దశ కాదండి. యవ్వన దశ అనేది ఇంకా మనకి యవ్వన దశ దాదాపుగా మనకు చూసుకుంటే 11వ సంవత్సరం నుంచి మరి 21వ సంవత్సరం వరకు కూడా యవ్వన దశ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి 5వ దశ ఏంటంటే ఇది యవ్వన ఆరంభ దశ. పేరును గమనించండి, ఇది యవ్వన ఆరంభం. అంటే ఒక వ్యక్తిలో యవ్వనం అనేది ఎప్పుడు ఆరంభం అవుతుంది, ఆ వ్యక్తి ఎప్పుడు చిగురిస్తాడంటే ఆ యవ్వన ఆరంభ దశ ఎప్పుడు అంటే 11వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం. 11 నుంచి 12 సంవత్సరాల మధ్యలో యవ్వన ఆరంభ దశ అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇది యవ్వన ఆరంభ దశ వ్యక్తి యొక్క జీవితంలో 5వ దశ. మొదటి దశ నవజాత శిశువు, రెండవది శైశవ, మూడవది పూర్వ బాల్య, నాలుగవది ఉత్తర బాల్య దశ, 5వది యవ్వనారంభ దశ, 6వది పూర్వ కౌమార దశ. ఈ కౌమార దశనే యంగేజ్ అని చెప్పి మనం ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటాం. యంగ్స్టర్స్ అంటారు కదా. సో యంగేజ్, యూత్ అంటారు కదా, యూత్ అదనమాట. సో పూర్వ కౌమార దశ ఇది ఎప్పటి నుంచి అంటే 13 నుంచి 17 సంవత్సరాల వరకు. తర్వాత ఉత్తర కౌమార దశ అది 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు ఉన్నటువంటి దశ ఏంటంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ఉత్తర కౌమార దశ అని పిలుస్తారు. కాబట్టి ఇది పూర్వ కౌమార దశ అనేది 13 నుంచి 17, ఉత్తర కౌమార దశ అనేది 18 నుంచి 21. సో ఇది 7వ దశ. సో 8వ దశ వచ్చేసి మనం చూస్తే అది వయోజన దశ. వయోజన దశ అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మరి 21 సంవత్సరాల నుంచి 40వ సంవత్సరం వరకు కూడా వయోజన దశ అని పిలుస్తారు. దాన్ని వయోజన దశ అని పిలుస్తారు. 41 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలని ఉన్నటువంటి వయస్సు ఆ దశ ఏంటంటే అది మధ్య వయస్సు దశ, మిడిల్ ఏజ్ అంటారు కదా. సో అది మధ్య వయస్సు దశ 41 సంవత్సరం నుంచి 60 సంవత్సరాలు. ఇది 9వ దశ. సో 60 సంవత్సరాలకు పైబడినటువంటి వాడిని ఓల్డ్ పీపుల్ అంటారు, వృద్ధులు అంటారు, వృద్ధాప్య దశ అనమాట. 60 సంవత్సరాలు పైబడి ఇక అతను ఎంతకాలం బతికితే అంతవరకు దాన్ని ఏ దశ కింద తీసుకుంటారంటే అది వృద్ధాప్య దశ. సో ఈ 10 దశలని ప్రతిపాదించింది ఎలిజబెత్ హార్లాక్ గారు. సో మొత్తం 10 దశలుగా మానవ జీవితాన్ని విభజించడం జరిగింది. అవి ఏమంటే క్లుప్తంగా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానండి.
మొదటిది నవజాత శిశువు దశ, రెండవది శైశవ దశ, మూడవది పూర్వబాల దశ, నాలుగవది ఉత్తర బాల దశ, ఐదవది యవ్వనారంభ దశ, ఆరవది పూర్వకౌమార దశ, ఏడవది ఉత్తర కౌమార దశ, ఎనిమిదవది వయోజన దశ, తొమ్మిదవది మధ్య వయస్సు దశ, 10వది వృద్ధాప్య దశ. సో ఇవన్నీ కూడా మనిషి జీవితంలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా అతను వయస్సును బట్టి వికాసం వృద్ధి చెందేటువంటి రేటును బట్టి కూడా విభజించినటువంటి దశలు అన్నమాట. వికాసం యొక్క వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకొని విభజించినటువంటి దశలు. అందుకనే ఈ దశలన్నింటిలో కూడా వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. మానవ జీవితం అనేది ఒక జీవితాంత ప్రక్రియ, అలాగే వికాసం అనేది కూడా జీవితాంత ప్రక్రియ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ప్రతి దశలో కూడా వికాసం అనేది మనిషి చనిపోయేంత వరకు జరుగుతూనే ఉంటుందండి. కాబట్టి ఈ దశలన్నింటిలో కూడా వికాసం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని మనిషి యొక్క జీవితాన్ని ఇలాగా 10 దశలుగా డివైడ్ చేశారు. కాబట్టి ఈ దశలన్నింటినీ కూడా కలిపి ఏమంటారంటే వికాస దశలు అని అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, వికాస దశలు అంటే ఏమిటి అని అడుగుతారు. సో వికాస దశలు అంటే ఈ 10ంటిని కలుపుకొని వికాస దశలు అని అంటారు అన్నమాట. సో అంత మాత్రమే కాదు, వికాసం అనేది వివిధ అంశాలుగా కూడా విభజింపబడ్డాయి. వివిధ అంశాలు అంటే కన్ఫ్యూజ్ కావద్దు, వికాసంలోనే రకాలు అనమాట. అంటే మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోండి, వికాసం ఎన్ని రకాలు, అది పైన మనం చెప్పుకునే వికాసంలోని రకాలు కాదు, వికాసంలోని దశలు అన్నమాట. అవి వికాసంలోని దశలు. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది వికాసంలోని రకాలు. అవి ఎన్ని రకాలు, అంత మాత్రం కాదు, అవి వాటి మధ్య పరస్పర సంబంధం కూడా కలిగి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వికాసం నుండి మరొక వికాసంలోనికి, అంటే మరొక వికాసం అనేది ఆ వ్యక్తికి కలిగేటప్పుడు గత వికాసానికి ఇప్పుడు కలుగుతున్నటువంటి వికాసానికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, ముందు పిల్లవాడు పాకుతాడండి, నేల మీద నుంచి పాకుతాడు, తర్వాత మోకాళ్ళ మీద కూర్చుంటాడు, మోకాళ్ళ మీద పాకుతాడు, తర్వాత లేచి నిలబడతాడు. అంటే ఇది వికాసంలో మార్పు ముందు పాకటం, తర్వాత మోకాళ్ళు, తర్వాత లేచి నిలబడటం, తర్వాత నడవటం, తర్వాత పరిగెట్టడం. ఇది వ్యక్తి మరి శరీర వికాసంలో కలిగేటువంటి మార్పులను మనకు క్లియర్గా చూపిస్తుంది. అయితే మరి పరస్పర సంబంధం కూడా కలిగి ఉన్నది. ముందు పాకపోతే మోకాళ్ళ మీద కూర్చోలేడు, మోకాళ్ళ మీద కూర్చోకపోతే లేచి నిలబడలేడు, లేచి నిలబడకపోతే నడవలేడు, నడవకపోతే పరిగెత్తలేడు. సో ఇది పరస్పర సంబంధం, ఒకదానికొకటి అటాచ్మెంట్, పరస్పర సంబంధం కూడా కలిగి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వికాసం వివిధ రకాలు, అంటే వికాసం కొన్ని అంశాలుగా కూడా విభజించారు. సో మనకు అర్థమయ్యే భాషలో వికాసం ఎన్ని రకాలుగా విభజించారు, అవి ఏవి అంటే వికాసాన్ని 6 అంశాలుగా విభజించడం జరిగింది. ఆ 6 అంశాలు ఏంటంటే శారీరక చలన వికాసము. మొదటిది ఏంటంటే శారీరక చలన వికాసము, రెండవది మానసిక వికాసము, మూడవది సాంఘిక వికాసము, నాలుగవది ఉద్వేగ వికాసం, ఎమోషన్స్, ఉద్వేగ వికాసము, ఐదవది నైతిక వికాసం, మోరల్, ఆరవది భాష, లాంగ్వేజ్, భాషా వికాసం. సో ఇంకొకసారి మనం చూస్తే 6 రకాలుగా వికాసాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ 6 రకాలు పైన దశలు వేరు, రకాలు వేరు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ దశలన్నింటిలో కూడా ఈ వికాసంలో ఉన్నటువంటి రకాలు దేనికి తగ్గ సమయంలో అవి వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, వచ్చేస్తూ ఉంటాయి. సో శారీరక చలన వికాసం అనేది ఇంచుమించుగా ఉత్తర కౌమార దశ వరకు కూడా ఉంటుంది శారీరక వికాసం అనేది. మానసిక వికాసం అనేది కంటిన్యూ. సాంఘిక వికాసం అనేది తన సమాజం సంఘంలో తిరుగుతున్నంత వరకు కూడా వికాసం అనేది చెందుతుంది. ఉద్వేగం అంటే ఎమోషన్స్తో కూడుకున్నటువంటి వికాసం అనమాట. సో అది కూడా అనేక మార్పులు అనేది సంతరించుకుంటూ ఉంటుంది. నైతిక వికాసం, సో ఇది మోరల్. తర్వాత భాషా వికాసం, సో పుట్టినప్పుడే పిల్లవాడు ఏం మాట్లాడడం, కొద్దిగా 2 సంవత్సరాలకు ముద్దు పలుకులు, తర్వాత కొద్దిగా మాట్లాడటం. సో 6-7 సంవత్సరాలు వచ్చేసరికి కానీ పరిపూర్ణంగా అతను ఒక పూర్తి భాషలో ప్రతి మాటను అతను మాట్లాడగలడు, కమ్యూనికేట్ చేయగలడు అనమాట. సో ఆ విధంగా మనం చూసుకుంటే వికాసంలో ఉన్నటువంటి రకాలు లేదా అంశాలు 6. ఒకటి శారీరక చలన వికాసం, రెండవది మానసిక వికాసం, మూడవది సాంఘిక లేదా సామాజిక వికాసం అని కూడా చెప్పుకోవచ్చు, నాలుగవది ఉద్వేగ వికాసం, ఐదవది నైతిక వికాసం, ఆరవది భాషా వికాసం. కాబట్టి ఆయా వికాస దశలలో అంటే పైన మనం 10 వికాస దశలు చెప్పుకున్నాం కదా. సో ఆ 10 వికాస దశలలో పైన పేర్కొనబడినటువంటి వికాసాలు ఏంటంటే అవి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 6 వికాసాలు ఉన్నాయి కదా, శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, భాషా వికాసాలు. కాబట్టి
10 వికాస దశలలో ఈ 6 వికాసాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకోబోతూ ఉన్నాం. సో 10 వికాస దశలు మనిషి యొక్క జీవితంలో ఎన్ని దశలు అంటే 10 దశలు. సో ఆ 10 దశల్లో ఈ 6 వికాసాలు ఖచ్చితంగా మనిషి జీవితంలో పనిచేస్తాయి. సో ఈ 6 వికాసాలు ఈ 10 దశల్లో ఆయా దశల్లో ఏ విధంగా అవి పనిచేస్తాయి, ఏ విధంగా అవి ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా నేర్చుకోబోతున్నాం. అయితే ఈ క్లాస్లో నేర్చుకోలేం. ఇంట్రడక్షన్ ఇంతవరకు చెప్పడానికి మీకు చాలా టైం పట్టింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఒక్కొక్కటి శారీరక చలన వికాసం, ఒకరోజు మానసిక వికాసం అనేది చాలా డీటెయిల్డ్గా నేర్చుకోవాలి. కాబట్టి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మనకి అర్థం కావాలి. ప్లస్ దీని నుంచి ఖచ్చితంగా ఈ లెసన్ నుంచి మనకు ఖచ్చితంగా 2 బిట్లు అడుగుతారు. కాబట్టి మనం చాలా క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయా వికాస దశల్లో మరి ఈ వికాసం యొక్క రకాలు ఏ విధంగా అవి ఉంటాయనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నాం. సో అది నెక్స్ట్ క్లాస్ నుంచి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. సో శారీరక చలన, అదేవిధంగా మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, భాషా వికాసాల గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకోబోతూ ఉన్నాం. సో వీడియోని ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకి మోస్ట్లీ థ్యాంక్స్ అండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు చూడండి. అవి సైకాలజీ కావచ్చు, ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి, అవి కావచ్చు. సో ముందు రోజుల్లో కండక్ట్ చేయబోయేటువంటి క్లాసెస్ను కూడా మీరు ఫాలో కండి. రిమైనింగ్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా 1 by 1 మరి మేము స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు అవన్నీ కూడా ఇన్ టైంలో ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎండింగ్ వరకు చూసినటువంటి వారికి మరీ థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్.